ఈ వీడియోలో ఎవరి శత్రువు అనే నీతి కథ గురించి తెలుసుకుందాం. కౌరవులకు నిజమైన శత్రువులు పాండవులు కాదు. కౌరవుల పక్షాన ఉన్న శకుని కౌరవులకు నిజమైన శత్రువు. శకుని గాంధారికి తమ్ముడు, దుర్యోధనుని మేనమామ. మహాభారతంలో శకుని పాత్ర గురించి తెలియని వారు ఉన్నారంటే అది వింతే అవుతుంది. శకుని తన దుష్ట పన్నాగలతో పాండవులను మాయాజూదంలో ఓడించి రాజ్యం నుంచి వెళ్లగొట్టడంలో కీలక పాత్ర పోషించాడు. దీంతో కురుక్షేత్ర సంగ్రామానికి తొలి బీజం వేశాడు. వ్యూహాత్మకంగా వ్యవహరించి కురు పాండవుల మధ్య విభేదాలు సృష్టించి కౌరవులపై తన ప్రతీకారం తీర్చుకొని చేసిన శపథం నెరవేర్చుకోవడానికి పథకం వేసి విజయం సాధించాడు. తన చిన్నతనంలో జరిగిన సంఘటనతో కురువంశాన్ని నాశనం చేస్తానని శకుని ఓ భయంకరమైన ప్రమాణం చేశాడు. దీనికి కారణం గాంధారి వివాహం. గాంధారికి జాతక దోషం ఉండేది. దాని పరిహారం కొరకే ముందుగా మేకతో పెళ్లి చేశారు. గాంధారికి తమ్ముడైన శకుని అసలు పేరు సుబలోత్తముడు. ఇతనికి ఇద్దరు సోదరులు, వృషకుడు, అచలుడు. ఇతని కొడుకు ఉలూకుడు. అపారమైన తెలివితేటలు కలిగిన శకుని పుట్టుకతోనే కుంటివాడు కాదు. ఇది తండ్రి సుబల చేసిన గాయం. పుట్టుకతోనే అంధుడైన ధృతరాష్ట్రుడికి గాంధార రాజు సుబలుని కుమార్తె గాంధారిని భార్యగా చేయాలని భీష్ముడు భావించాడు. దానికి అనుగుణంగా అన్ని ఏర్పాట్లు చేశాడు. అయితే ధృతరాష్ట్రుడి లోపాన్ని మాత్రం భీష్ముడు తెలియనీయకుండా జాగ్రత్త పడ్డాడు. ఈ లోపం వల్ల అతడితో వివాహానికి ఏ స్త్రీ అంగీకరించదని భీష్ముడు అసలు నిజాన్ని దాచిపెట్టాడు. ధృతరాష్ట్రుడితో వివాహాన్ని వ్యతిరేకించి భీష్ముని ఎదిరించే సాహసం చేయలేని సుబలుడు గాంధారి వివాహానికి ఒప్పుకున్నాడు. తన కుమార్తెకు ఉన్న దోష పరిహారార్థం మేకతో వివాహాన్ని జరిపించి దానిని బలి ఇచ్చిన తర్వాత ధృతరాష్ట్రుడితో వివాహం జరిపించాడు. ఇది భీష్ముడు ధృతరాష్ట్రుడికి తెలియదు. తాను వితంతువైన గాంధారిని పెళ్లి చేసుకున్నట్లు తెలుసుకున్న ధృతరాష్ట్రుడు తీవ్ర ఆగ్రహం చెందాడు. గాంధార రాజకుటుంబాన్ని చెరసాలలో బంధించి మరణించే వరకు చిత్రహింసలకు గురి చేయాలని ఆదేశించాడు. గాంధార రాజకుటుంబం మొత్తాన్ని ఒక చెరసాలలో బంధించి వారికి రోజు ఒక మనిషికి సరిపోయే ఆహారం మాత్రం ఇచ్చారు. కౌరవుల మీద ఎలాగైనా ప్రతీకారం తీర్చుకోవాలనుకున్న గాంధార రాజకుటుంబం తమ భాగం ఆహారాన్ని కూడా శకునికి ఇచ్చి తమ పగ తీర్చమని కోరారు. ఈ సంఘటన జరిగే నాటికి శకుని చాలా చిన్నవాడు. కౌరవులపై ప్రతీకారాన్ని నిరంతరం గుర్తు చేయడానికి సబలుడు తన కుమారుడు శకుని తొడ ఎముకని విరిచి అవటివాడిగా మార్చాడు. ధృతరాష్ట్రుని భర్తగా ఎంచి అతనికి కళ్ళు లేవు కనుక తాను కూడా కళ్లకు గంతలు కట్టుకుంది గాంధారి. గాంధార రాజు సబలుడు గాంధారిని ఆమె సోదరుడైన శకునిని హస్తినాపురానికి పంపాడు. దుర్యోధనుడు అసూయపరుడు, క్రూరుడు, దుర్మార్గుడు కావటం శకునికి కలిసి వచ్చింది. కౌరవుల కన్నా పాండవులు బలవంతులని, ధర్మాత్ములని తెలుసు. కౌరవులను అంతమొందించటమే శకుని లక్ష్యం. అందువల్ల దుర్యోధనుడి దురాలోచనలకు ఇతడు సహాయం చేస్తుండేవాడు. ధర్మరాజుని మాయాజూదంలో ఓడించాడు. వనవాసం చేయుచున్న పాండవులను ఏదో విధంగా చంపమని బోధించాడు. కురుక్షేత్ర సంగ్రామంలో కౌరవులు మరణించారు. చివరికి నకుల సహదేవుల చేతిలో శకుని మరణించాడు. ఈ కథలోని నీతి: ప్రతీకారంతో అశాంతి మిగులుతుంది.